నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. అయితే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఏం జరిగింది, ఎందుకని ఇంటిపై దాడి జరిగింది అనేది దానిపైన మాత్రం ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అయితే మొత్తానికి ఏపీ పాలిటిక్స్ పూర్తిగా హీట్ ఎక్కిందని చెప్పాలి. అయితే మహిళలపై వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే సోషల్ మీడియా కావచ్చు, లేదా వాళ్ళ శాటిలైట్ ఛానళ్ళు కావచ్చు, మురికి వార్తలు, మురికి మాటలు ఇక మానరా. అయితే శ్రీలీల గారి అనాలిసిస్ ఏంటనేది చూద్దాం. అయితే మొత్తానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నా చూద్దాం. తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డీ చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మా గుట్టల్లో కూడా పిహెచ్డీ నేర్చుకున్నావు. అది ఎంత పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద. అయితే లీల గారు పిహెచ్డీ చేసామని మాట్లాడుతున్నారు. ఏ రకంగా మాటలు తీసుకోవాలి? అదిగాక చెల్లి వరుస అయ్యేటటువంటి ఒక మహిళ పైన మాటల్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఎవరైతే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి మరి వరుసకు చెల్లెలయ్యే ప్రశాంతి రెడ్డి మీద ఎలాంటి మాటలు మాట్లాడాడు? ఆవిడ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మీదే ఆవిడ దాదాపుగా 50,000 పై ఓట్లుగా ఆవిడ గెలిచారు. మరి టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఆవిడ ఉన్నారు. మరి ఒక మహిళ, సామాన్య మహిళలు ఇంకా ఏ విధంగా రక్షణ కల్పిస్తారు అని చెప్పి ఆలోచించాలండి. ఈ రోజున మళ్ళీ మేము వస్తే రపరప నరికేస్తాం, ఇంకేదో చేస్తాము, సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొస్తాము, ఇలాంటి మాటలన్నీ. కానీ ఈ రోజున ఒక ప్రబుద్ధుడు, నిజంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా కాళికా మాతల్లా ఈ రోజున మారుతున్నారు. ఎందుకు అంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు నీచంగా దిగజారిపోయి, అంటే రాజకీయ పరంగా మీరు ఎదుర్కోలేరా? రాజకీయంగా మాట్లాడటానికి ఇంకేం మాటలు లేవా? రాజకీయంగా కూటమి ప్రభుత్వం ఏదైనా సరే ఈ రోజున ప్రజలకు అందజేయపోతే ఆ అందజేయని వాటి గురించి మీరు మాట్లాడాలా? లేకపోతే లేడీస్ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి, వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి, లేదా ఇట్లాంటివన్నీ కూడా లేనిపోని మాటలన్నీ కూడా మీరు ఆపాదిస్తూ ఇంత నీచంగా దిగజారిపోయిన రాజకీయాలు నిజంగా చూస్తూ ఉంటే అండి, ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇతను కనిపిస్తే గనక ఖచ్చితంగా దేహశుద్ధి చేస్తారు. అంటే గతంలో కూడా తను చాలా రకాల మాటలు మాట్లాడాడు. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఎన్నో మాటలు మాట్లాడాడు. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. ఈ చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి కనుక ఎవరు చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు. మనం చూసుకుంటే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఎందుకని మహిళల పర్సనల్ విషయాలకు వెళ్తారు? వాస్తవానికి ఆవిడ కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మనకు తెలిసిందే. అదే కాక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. కానీ మహిళల పర్సనల్ విషయాలు, అటు జగన్ చూసుకుంటే సొంత చెల్లి షర్మిల పైన వ్యాఖ్యలు, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి చూసుకుంటే వీళ్ళు రాజకీయంగా ఎదుర్కోకుండా మహిళల పర్సనల్ విషయాలు తీసుకురావడం ఎలా చూడాలి? అదిగాక మొన్న చూసుకుంటే సాక్షికి సంబంధించి అమరావతి మహిళలందరినీ కూడా అనకూడని వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు వాళ్ళు. సో ఇక మారారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మారారండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, మరి డైరెక్ట్గా ఇంకా ఫోన్ ట్యాపింగ్, మరి దాని గురించి కూడా షర్మిల గారు మాట్లాడారు. అంటే ఆవిడ ఒకటే చెప్పారు, ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా చిన్న విషయం, వినటానికి ఏమి ఉండవు, కాకపోతే నా మీద వీళ్ళు చేసిన దాడి ఏదైతే ఉందో నిజంగా చాలా దుర్మార్గమైన చర్య అని ఆవిడ చెప్పారు. అంటే వీళ్ళ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మరి అదేవిధంగా వాళ్ళ ఎవరైతే ఉన్నారో అధికారి, మెయిన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా చెప్పుకోవాలంటే ఈ రోజున ఆయన బోసుడికే అన్న పదానికే ఓ పెద్ద దానికి వివరణ ఇచ్చారు. మరి ఈ రోజున బోరుబావి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు, ఏ విధంగా అర్థం చెప్తారు దానికి? ఓసారి ఈ రోజున రోజా గారో, లేకపోతే రజనీ గారో, శ్యామల గారో, వీళ్ళందరూ కూడా మరి మొన్న చూసాం, ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలందరూ కూడా ఈ రోజున ఏం సమాధానం చెప్తారు ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడిన మాటలకి? నిజంగా మహిళల పట్ల మీకు గౌరవం ఉందా? మరి మీరు గౌరవం ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే పట్ల మీరు ఈ విధంగా ఉంటే మరి సామాన్య మహిళల పరిస్థితి ఏంటి?
మీరు ఏదేదో మాట్లాడితే రాజకీయంగా మాట్లాడండి, పర్సనల్ విషయాలు వద్దు, పర్సనల్గా వెళ్ళొద్దు అన్నా కూడా కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇంత నీచానికి దిగజారిపోయిన వీళ్ళని ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి. అదిగాక మనం చూసుకుంటే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే 2 సార్లు హత్య చేయబోయారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా ప్రశాంత్ రెడ్డి గారు 2 సార్లు చేశారని చెప్పి కుటుంబంలో కలహాలు తీసుకురావడమే కాకుండా ఇంకా వీళ్ళు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఏమైనా చేయబోతున్నారా, వైసీపీ ఏదైనా కుట్ర పన్నిందా అంటే ఏమంటారు మీరు? ఖచ్చితంగా అండి. అంటే నిజంగా ఆ మాటలు విన్నప్పుడు ప్రతి ఒక్కరికి అనిపించింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. మరి ఆ రోజు చూస్తే సునీత గారి మీద ఏ విధంగా వీళ్ళు తండ్రిని చంపింది ఆస్తి కోసమని, ఆవిడ అదృష్టం ఏంటంటే ముందుగానే ఆయన ఆస్తి రాసేస్తున్నారు. మరి నిజాలు తెలిసిపోయినాయి, ఎవరు చంపారు, ఈ అనుమానాస్పద 6 మరణాలు ఏంటి, ఎవరు దీనికి కుట్రదారులని. ఈ రోజు కూడా మరి వీళ్ళు ఏం ప్లాన్ చేశారు ప్రభాకర్ రెడ్డి గారి మీద? ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏదన్నా ప్లాన్ చేసి ఆ విషయాన్ని ప్రశాంత్ రెడ్డి గారి మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అట్లాంటి కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పన్నుతున్నారంటే ఈ రోజున ప్రజలందరికీ అదే అనుమానం వస్తుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీని మీద ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది ప్రసన్న కుమార్? మరి వెంటనే అతని మీద ఈ రోజున అరెస్ట్ చేసి విచారణ జరిపించాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఇంకా ఏమేమి మాట్లాడారు అనేది ఒకసారి అతన్ని 4 నిమిషాలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని అనవసరంగా పొంది తెచ్చుకున్నాను ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో. అంటే ఇక్కడ మనకు ఒక చాలా క్లారిటీ అయిన వార్త ఏమొస్తుందంటే నువ్వు నిద్రలోనే చనిపోతావు. ఇదే సంబంధించినటువంటి ఒక సీన్ మనం గతంలో 2019 మార్చి 15వ తారీఖున నిద్రలోనే చనిపోయినట్టుగా మనం చూసాం వైఎస్ వివేకానంద రెడ్డి గారు. సో నిద్రలోనే చనిపోతాం అంటే వీళ్ళు ఏమైనా ప్లాన్ చేశారనేది ఒక అంశం అయితే, అదిగాక మహిళలకు సంబంధించి పెళ్లిళ్ళు వాళ్ళ పర్సనల్ విషయాలు చూసుకుంటే జాగ్రత్తగా ఉండు. ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయిన ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అయితే మనం చూసుకుంటే ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా నిద్రలోనే చనిపోతావు అన్న మాటలు మాత్రం మనకి గుర్తొస్తున్నాయి. సో దీని మీద మీరేం చెప్తారు? ఖచ్చితంగా నిద్రలోనే చనిపోతావు అంటే ఇతనికి చాలా ఆస్తులు ఉన్నాయని నెల్లూరు ప్రజలను కూడా ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర మంచి అభిప్రాయం ఉంది మీ మీద అని ప్రభాకర్ రెడ్డి గారిని కేవలం ఆయన మాత్రమే ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం అంటే ఏదైనా సరే వీళ్ళు ఏదైనా కుట్ర చేసి కుతంత్రాలు పన్ని ఆయన మరణానికి కారణం అయితే ఖచ్చితంగా వీళ్ళేం ఆలోచిస్తున్నారంటే అది ప్రశాంత్ రెడ్డి గారి మీదగా తోసేసే ప్రయత్నం చేస్తున్నారని మనకి ఈ రోజు. అయితే గతంలో ఎలక్షన్స్ కు ముందు కూడా మనం చూసుకుంటే ఇంకా మిగతా మహిళల పైన కూడా చేసినటువంటి ఒక అనుచిత వ్యాఖ్యలు. ముందు మీ క్యారెక్టర్స్ మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతకుతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పేసి బాగా సింగారించుకొని వచ్చింది. నేను మాట్లాడకూడదు ఒక మహిళ అంటే మాట్లాడకూడదు మహిళ సింగారించుకొని వచ్చిందని అంటూనే మళ్ళీ మాట్లాడకూడదు. సో మొన్న మనం చూసాం ఏదైతే సాక్షికి సంబంధించిన డిబేట్లో కూడా అమరావతి మహిళల్ని అన్న తర్వాత ఎకిలి నవ్వులు నవ్వుతూ కేఎస్ఆర్ ఏం చేశాడని, కానీ నా ఉద్దేశం అది కాదని చెప్పేసి అంటున్నాడు. సో వీళ్ళ మాటలన్నీ ఎలా తీసుకోవాలంటే అంటే ఇక్కడ నిజంగా చూస్తే మనం కౌరవ సభ, ఆ సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసేటప్పుడు మరి ఎంతమంది వికటాట్టహాసాలు చేస్తూ రాక్షసానందం పొందుతూ వాళ్ళంతా కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా వాళ్ళ యొక్క వీళ్ళు ఈరోజు చూసాం వీళ్ళలో కేరింతలు ఎలా మాట్లాడుతున్నారు అనేది. ఆ సభలో చూస్తే ఈ రోజున వేమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి అక్కడ ఒక పెద్ద వయసున్న సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మరి దాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగానే మాట్లాడుతున్నారు. అంటే నవ్వులు అవే అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే నవ్వటం, అట్లాంటి కేరింతలు ప్రోత్సహించడం. మరి నిజంగా ద్రౌపది వస్త్రాపహరణం అన్నప్పుడు వాళ్ళంతా కూడా కురుక్షేత్రంలో ఏ విధంగా తుదిమిట్టిచ్చారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎవరైనా సరే మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా అట్లాంటి కార్యక్రమాలు ఏదైనా జరిగితే ఖచ్చితంగా కురుక్షేత్రం లాంటి యుద్ధంలో ఏ విధంగా వాళ్ళు తుదిమిట్టిచ్చారో అదే జరిగిద్ది అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూసాం ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఓన్లీ మనం ప్రశాంతి గారిని కాకుండా గతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మాట్లాడారు కాబట్టి అవన్నీ చూసుకుంటూ ఏదైతే కిరణ్ చేసిన వ్యాఖ్యలు కూడా అంతకన్నా దారుణంగా అయితే లేవుగా. అదిగాక భారతిరెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక పార్టీకి అధ్యక్షురాలు కాదు, ఏవి కాదు. అయినా సరే కిరణ్ ఆ మాట్లాడినందుకు టీడీపీ పార్టీ తనకు ఉన్నటువంటి ఒక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది, అరెస్ట్ చేసింది, తీసుకెళ్లి జైల్లో పెట్టింది. సో ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇలాంటి శాస్త్రే జరగాలని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ రోజున
కిరణ్, మరి కిరణ్ చూస్తే ఆ రోజున ఏదో మాట్లాడేశాడని చెప్పేసి గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి డైరెక్ట్గా అసలు కిరణ్ చంపటానికే వెళ్ళాడు, పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి. మరి మీకు అంత ఇది వచ్చినప్పుడు కోపం లేకపోతే ఇంకోటో వాళ్ళ మీద అభిమానం అన్నారు కదా, మరి ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఒక స్త్రీ ఎమ్మెల్యేగా ఉండి టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి మరి మహిళల పట్ల ముఖ్యంగా ఒక స్త్రీ అనే విషయం మర్చిపోయి, నీకు చెల్లెలు వరుస ఇద్దనే విషయం మర్చిపోయి వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, వెంటనే ఆయన్ని ప్రశ్నించాలి. అసలు ప్రభాకర్ రెడ్డి గారి మరణం ఎందుకు సంభవించిందని అతను అంటున్నాడు. ఎందుకు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలన్నీ చేశారు? ఆవిడని క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు? పిహెచ్డి అంటే ఏంటి, బోరుబాబు అంటే ఏంటి? ఎందుకు అట్లాంటి మాటలు ఎవరు మాట్లాడిచ్చారు? ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు? ఎవరు మాట్లాడమన్నారు? అక్కడ ఉన్న వాళ్ళంతా ఎందుకు నవ్వుతూ దాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళంతా కూడా చప్పట్లు కేరింతలు కొట్టారనేది క్లియర్గా దానికి సంబంధించి అంత విచారణ పూర్తి చేసి ఆ వివరాలన్నీ తీసుకొని ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పించాలి. మహిళల పట్ల ఇంకెప్పుడు మాట్లాడమని చెప్పేసి గతంలో మాట్లాడిన మాటలను కూడా తీసుకొని పరిగణలోకి ఖచ్చితంగా ప్రతిసారి వీళ్ళు క్యారెక్టర్ మీద ఎందుకు దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారు. అంటే తీవ్రంగా అంటే రాజకీయంగా ఎదుర్కోలేక మానసికంగా కృంగదీయటానికి ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే చట్టం ముందు ఒకటే కాబట్టి కిరణ్కి ఎలాంటి శిక్షలు అయితే పడ్డాయో అలాంటి శిక్షలే ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి పడాలి. డస్ట్బిన్ కవర్, మరి కిరణ్కి డస్ట్బిన్ కవర్ వేసి నుంచోబెట్టిన పోలీసులు మరి ప్రసన్న కుమార్ రెడ్డికి ఏ డస్ట్బిన్ కవర్ వేసి నిలబెడతారని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆ టైం కోసం ఈ రోజున ఎన్ని నిమిషాల్లో ఎన్ని గంటల్లో అతను అరెస్ట్ అయిపోతున్నారని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా గతంలో మనం చూసుకుంటే ఏదైతే అమరావతి మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎవరైతే ఉన్నారు కృష్ణరాజు కావచ్చు, అదేవిధంగా కేఎస్ఆర్ కావచ్చు, వీళ్ళని చూసాం. అదేవిధంగా పొదిలి యాత్రకు వెళ్తూ మహిళలు నిరసన తెలుపుతుంటే అక్కడ రాళ్లతోని చెప్పులతోని కర్రలతో దాడి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైనం చూసాం. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారిని ఈ మాటలు మాట్లాడడం. సో ఇంకా సాక్షికి సంబంధించి కావచ్చు, వైసీపీ నేతలకు సంబంధించి కావచ్చు, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తూ వస్తున్నారు. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డికి ఎలాంటి శిక్ష పడుతుంది, అరెస్ట్ చేయబోతున్నారా అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.